ఈ మధ్య చాలామంది హర్రర్ సినిమాలంటే ఇష్టమే. అలాగే భయం కూడా ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నీ కూడా విపరీతమైన కొత్త కొత్త హర్రర్ ఎలిమెంట్స్‌ని చూపిస్తూ గుండె దడ పెంచేలా చేస్తున్నారు. కానీ ఇవన్నీ కాకుండా హర్రర్ సినిమా అయి ఉండాలి. కానీ ఎక్కువ భయం ఉండేలా ఉండకూడదు అనే వారికి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఓ మంచి సజెషన్ అని చెప్పి తీరాలి. ఇప్పటివరకు ఈ సినిమాను కనుక మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి. పైగా ఈ సినిమా స్టోరీ రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలను చూసేద్దాం. ప్రపంచంలో తల్లి బిడ్డలకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సొంత కూతుర్ని తన తల్లే చంపాలని అనుకుంటుందా? అసలు అది ఎక్కడైనా జరుగుతుందా? అవును, ఈ సినిమాలో అలానే జరుగుతుంది. తల్లి కూతుళ్ళ అనుబంధం పైన ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాల తల్లి కూతుళ్ళ మధ్య అనుబంధం, ఆప్యాయత లాంటివి ఏమీ ఉండవు. కేవలం వాళ్ళిద్దరి మధ్యన కేవలం పగ మాత్రమే ఉంటుంది. పైగా ఆ తల్లి చనిపోయినా కూడా తన కూతురు మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ సినిమా పేరు ఏంటంటే 'ఉమ్మ'. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి? ఈ సినిమా కథేంటి అనే విషయానికి వస్తే, ఈ సినిమాలో అమాండా, క్రిస్ అనే తల్లి కూతుళ్ళు సిటీకి దూరంగా ఓ ఫామ్ హౌస్‌లో జీవిస్తూ ఉంటారు. వీరిద్దరూ తేనె బిజినెస్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే అమాండా ఎలక్ట్రానిక్ వస్తువులంటే అస్సలు నచ్చదు. దీనితో ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులన్నింటినీ ఇంటి బేస్‌మెంట్‌లో తాళం వేస్తుంది. వారిద్దరూ కనీసం ఎవరితో కలవకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు తయారు చేసే తేనెను వారే ఇతరుల దగ్గరకు తీసుకొని వెళ్ళి అమ్ముతూ ఉంటారు. అలాగే ఓ రోజు క్రిస్ డానీ అనే వ్యక్తిని కలుస్తుంది. ఓ కొరియన్ వ్యక్తి తనను అడ్రస్ అడుగుతాడు. కొరియన్ భాష క్రిస్‌కి రాదు కాబట్టి కామ్‌గా ఉంటుంది. కానీ ఆ కొరియన్ వ్యక్తి వచ్చేది క్రిస్ ఇంటికి. అతను అమాండా బాబాయ్ అయితే తన తల్లి చాలా కాలం క్రితం చనిపోయిందని కూతురిగా అమ్మ అస్థికలను అమాండా పూజ చేస్తే తన తల్లి ఆత్మ శాంతిస్తుందని చెప్పి తనతో పాటు తెచ్చిన ఓ బాక్స్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ అప్పటి నుంచే ఆ ఇంట్లో అసలు సమస్యలు మొదలవుతాయి. ఆమెకు తన తల్లి ఆత్మ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆత్మ వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురుపడ్డాయి? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.